భారతదేశంలో సైన్స్కు కూడా అంతుచిక్కని ఒక అద్భుతం ఎక్కడుందో తెలుసా? అదే ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఉన్న లేపాక్షి వీరభద్రస్వామి ఆలయం. ఈ ఆలయంలో మొత్తం 70 స్తంభాలుంటాయి. కాని అందులో ఒక్క స్తంభం మాత్రం నేలను తాకకుండా గాలిలో వేలాడుతూ ఉంటుంది. అవును, మీరు విన్నది నిజమే. ఈ స్తంభం కింద నుండి మీరొక పల్చని వస్త్రాన్ని లేదా పేపర్ను సులభంగా అవతలివైపుకు పంపవచ్చు. బ్రిటిష్ కాలంలో ఒక ఇంజనీర్ ఈ రహస్యాన్ని తెలుసుకోవాలని ఆ స్తంభాన్ని కదిలించడానికి ప్రయత్నించాడు. కాని ఆ ఒక్క స్తంభాన్ని కదిలిస్తే గుడి మొత్తం కూలిపోయేలా కంపించడంతో అతను భయపడి వదిలేశాడు. కేవలం ఈ స్తంభమే కాదు, ఇక్కడ ఏకశిలా నంది భారతదేశంలోనే అతిపెద్దది. సీతమ్మవారి పాదముద్ర వంటి మరెన్నో అద్భుతాలున్నాయి. మన పూర్వీకుల ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఇదొక నిదర్శనం. లేపాక్షి ఆలయం మరికొన్ని విశేషాలు. పేరు వెనుక కథ. రావణుడు సీతమ్మను తీసుకెళ్తుండగా జటాయువు అడ్డుకుని ఇక్కడే పడిపోతాడు. రాముడు వచ్చి జటాయువును చూసి లేపక్షి అని పిలవడంతో ఈ ఊరికి ఆ పేరు వచ్చిందని చెబుతారు. నాగలింగం, ఒకే పెద్ద రాతిపై చెక్కబడిన 7 తలల పాము ఇక్కడ ప్రధాన ఆకర్షణ. కళ్యాణ మండపం, ఈ మండపం సగం నిర్మించినట్లుగా కనిపిస్తుంది. దీని వెనుక వీరపన్న అనే రాజు కోశాధికారికి సంబంధించిన ఒక విషాదగాథ ఉంది. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన రహస్యాల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.